నేమ్ ఇస్ ఖాన్, ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. షారుఖ్ ఖాన్ గారు, ముల్క్ మూవీలో రిషి కపూర్ గారు, నేను గడ్డం ఉన్నంత మాత్రాన వెళ్ళాడేమి కాదు అని చెప్పేసి. సో ఎన్ని రోజులు మేము ఇలా ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి? వీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ, దిస్ ఈజ్ అవర్ కంట్రీ అని చెప్పేసి. ఇండియా గేట్ దీనికి నిదర్శనం. ఫ్రీడమ్ ఫైటర్స్ మోర్ దాన్ 67,000 పీపుల్ ముస్లిమ్స్ వాళ్ళ ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం. బట్ స్టిల్ ఈ రోజు ఏదైనా కొంచెం తప్పు జరిగినా సరే మీరు దేశద్రోహులు, మీరే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నారు, మీరే తురుకోళ్ళు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్, బ్లేమ్స్ అన్ని మేము అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఇలా? యునో సంథింగ్, భగత్ సింగ్ గారికి ఉరివేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఉన్న జడ్జ్ గారు అష్ఫాక్ గారు ఆయన రిజైన్ చేసేశారు. నేను దేశం కోసం ఉండాలి, మా భగత్ సింగ్ మంచి ఆయనకు నేను ఉరి కూడా వేయకూడదు అని చెప్పేసి. ఆ టైంలో దెర్ ఇస్ నో ఆర్ఎస్ఎస్, ఎవరు సపోర్ట్ చేయాలి భగత్ సింగ్ గారికి. భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని చెప్పారు బ్రిటన్ పీపుల్ ఆ టైంలో. ఆయన టెర్రరిస్టా? కాదు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు టెర్రరిస్ట్ అంటే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాము? మాది ఈ దేశం, మేము ఈ మట్టిలో కలిసిపోయే వాళ్ళము. మమ్మల్ని ఇప్పటికైనా ఆపండి మీరు. దేశద్రోహులు, పాకిస్తానీస్, తురకోళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం. దిస్ ఈజ్ అవర్ కంట్రీ, మేము ఈ కంట్రీ కోసం ప్రాణాలు అర్పిస్తాము. వన్ మోర్ జోక్ తెలుసా? పాకిస్తానీస్ కూడా మా మీద నవ్వుతున్నారు. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరి జీవితాంతం అరే మేము ఈ కంట్రీకి సంబంధించిన వాళ్ళ మీరా అని చెప్పి అడుక్కుంటున్నారు అని చెప్పేసి. ఈ కంట్రీ వాళ్ళు చూస్తే మీరు పాకిస్తానీస్ అంటారు, పాకిస్తానీస్ ఏమో మీరు ఇండియాలో ఉండి మీకు నేమే లేదు అంటారు. అటు ఇటు కాకుండా అయిపోయింది మా లైఫ్. బట్ ఇది మన కంట్రీ, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాం. జై హింద్.